యువర్ ఫస్ట్ సాంగ్ మీరు చిన్నప్పటి నుంచి ఏదైనా చిన్న ట్యూన్ కంపోజ్ చేసింది కావచ్చు, ఇట్లాంటి ఇన్స్టెన్సెస్ ఎప్పుడు జరిగాయి? ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు 'మన్మధుడు 2లో నాలోనని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అది 9th చేసిన కంపోజిషన్. బిగ్గెస్ట్ హిట్ RX100 పిల్లారా. RX100 యాక్చువల్లీ చాలా మంచి, నేను టచ్ చేసిన డిఫరెంట్ జానర్లో. మీరు ఫస్ట్ చేసిన మీ లైఫ్లో చేసినటువంటి ట్యూన్ ఏదన్నా ఉందా? సో ఇది 'మజ్ను' అని నేను 2009లో ఒక ఆల్బమ్ చేసాం. అంటే ఇది ఎప్పుడు చేశారు ఈ ట్యూన్? ఇది ఆల్మోస్ట్ లైక్ అదే 9th ఆ టైంలోనే. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం గోల్డెన్ గ్లోబ్ గురించి, ఆస్కర్స్ గురించి మాట్లాడుకుంటే చాలా గొప్ప విషయం అండి అది. నిజంగా కీరవాణి గారి చేసిన ఈ ప్రాసెస్ కానీ, కీరవాణి గారికి రావడం కానీ, గోల్డెన్ గ్లోబ్ రావడం కానీ, ఇవన్నిటి వల్ల తెలుగు మ్యూజిక్ అనేది సో ఎంతో గొప్ప ట్యూన్స్, ఎంతో హార్డ్ వర్క్ అన్నీ కలిపితే వచ్చేటువంటిదే మన మనసుని టచ్ చేసే మ్యూజిక్. హే దేర్, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ కలి అండ్ యూ ఆర్ వాచింగ్ ఫిల్మీ ఫోకస్. సో మనం ఇప్పుడు ఎక్కడున్నాము అంటే వాసవ సుహాస గమనిసుదా అని చెప్పి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చింది, కారుణ్య పాడారు. మన కిరణబవరం ఫిల్మ్ వినరో భాగ్యమ విష్ణు కథ 1.7 million టచ్ అయింది అండ్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఈ సాంగ్ వెనకాల ఉన్నటువంటి మ్యూజిక్ కంపోజర్ చేతన్ భరద్వాజ్ గారు. RX100, 'మన్మధుడు 2, గుణ 369 ఇంకా ఇలా ఎన్నో ఫిలిమ్స్ ఇచ్చారు. మరి వారు ఎక్స్క్లూజివ్గా వారి స్టూడియోలో ఉన్నాం. మరి ఆ జర్నీ, ఆ సెషన్, అంటే మెయిన్ మోటో ఏంటంటే అసలు ఆ సెషన్ రికార్డింగ్ ఎలా జరిగింది ఏంటి, ఇంకా చాలా మ్యూజికల్ విషయాలు తెలిసేసుకుందాం. కమ్. సో ఎస్, హియర్ ఇట్ ఇస్. సార్ హాయ్ సార్. హాయ్, హౌ ఆర్ యూ? I'm doing good. How are you? సో సెషన్ నడుస్తుంది, సో వర్క్ నడుస్తుంది వినరో భాగ్యం విష్ణు కదా. సో కొంచెం మీ టైం ఇస్తే ఒక 15-20 minutes మనం మాట్లాడదాం ఎలా జరిగింది. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, 1.7 million పెద్ద హిట్ అయింది పాట. అండ్ చలో. సో ఫస్ట్లీ 1.7 million అసలు అంటే కిరణ్ అబ్బవరం గారికి కంటే కూడా అది చాలా మంచి మెలోడీ సాంగ్. యూజువల్లీ మీకు గుర్తుంటే వెరీ లాంగ్ పాయింట్ ఆఫ్ టైం మనకి కొన్ని జూక్ బాక్స్ ఒకేలాగా వినేవాళ్ళం. సాంగ్ మొత్తం జూక్ బాక్స్ కంప్లీట్గా విని మ్యూజికల్ హిట్స్ వచ్చేవి. అండ్ దట్టు ఈ మధ్య మ్యూజికల్ హిట్స్ చాలా రేర్. బట్ దిస్ సాంగ్ వాసవ సుహాస, లిరిక్స్ కావచ్చు, సాంగ్ కావచ్చు, కారుణ్య. యాక్చువల్లీ వీ హావ్ బీన్ లిస్నింగ్ టు కారుణ్య చాలా కాలం తర్వాత వింటున్నాం మనం. కారుణ్య చాలా పాత ఉన్నాయి అతనివి. కొత్తగా చేసిన వాటిలో అఫ్ కోర్స్ కొన్ని సాంగ్స్ చాలా బ్యూటిఫుల్గా అతను కూడా సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ కూడా బాగుంది సాంగ్స్. ఓకే. సో కమింగ్ టు ఒక్కసారి అసలు ఈ సాంగ్ మీరు ఎలా అంటే రికార్డ్ చేశారు, కొంచెం ఈ పర్టికులర్ సాంగ్ గురించి కొంచెం, అంటే రికార్డింగ్ ఎలా జరుగుతుంది ఒక కంపోజర్ కొంచెం చూపించగలుగుతారా ఇఫ్ యూ డోంట్ మైండ్? డెఫినెట్లీ. అంటే యాక్చువల్లీ ఫస్ట్ నేను ఈ కంపోజిషన్స్ పర్స్పెక్టివ్తో ఎలా ప్లాన్ చేస్తానంటే, ఒక ముందు స్టోరీ ఎసెన్స్ ఏంటి, అసలు స్టోరీలో ఏం చూపించాలనుకుంటున్నారు అన్నట్టు. ఎందుకంటే ప్రతి మూవీకి ఒక కైండ్ ఆఫ్ జానర్ ఒకటి ఉంటుంది. అంటే మ్యూజికల్గా అది కానీ అచీవ్ చేయగలిగితే, ఆ పర్టికులర్ జానర్ని క్రాక్ చేయగలిగితే మూవీ కొత్తగా ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఆడియో పరంగా జానర్ని క్రాక్ చేయగలిగితే. సో ఆ రెస్పాన్సిబిలిటీ మ్యూజిక్ కంపోజర్ కాబట్టి నేను జనరల్గా డైరెక్టర్కి ఇన్సైడ్ అవుట్ మొత్తం క్లియర్గా కనుక్కుంటా, అసలు ఎంత డీటెయిలింగ్ నాకు వాళ్ళు ఇవ్వగలిగితే అంత బెటర్గా ఉంటుందని. సో జనరల్ ప్రాసెస్లో ఏంటంటే కంపోజిషన్ కూడా నేను ఒక గిటార్ కానీ లేకపోతే పియానో కానీ ఏదో ఒకటి పెట్టుకొని, సో కంపోజిషన్స్ జనరల్గా ఫ్రీ స్టైల్లో పాడుతూ ఉంటా. సో ఆ పర్టికులర్ ప్రాసెస్లో డైరెక్టర్ కానీ ఏమన్నా అది కనెక్ట్ అవుతుంది అంటే అప్పుడు డైరెక్టర్ ఇష్టపడుతున్నారు ఆ జానర్. ఎందుకంటే పాటలు అనేవి ఎప్పుడు సినిమా తర్వాత ఉంటుంది, పాట ముందు ఉంటుంది. జనరల్గా ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ పాటలు ముందు కాబట్టి. సో డైరెక్టర్ ఎలా తీయాలనుకుంటున్నారు, ఎందుకంటే ఆ విజువల్ ఫ్రేమింగ్ చాలా ఇంపార్టెంట్. సో విజువల్ ఫ్రేమింగ్లో అది డార్క్ కైండ్ ఆఫ్ టోనాలిటీ ఉంటుందా విజువల్గా, ఆర్ బ్రైట్ టోనాలిటీ ఉంటుందా, దాన్ని బట్టి ఇన్స్ట్రుమెంటల్ టెక్స్చర్ కూడా మార్చుకోవాలి, మ్యూజికల్ టెక్స్చర్స్. సో ఈ మ్యూజికల్ టెక్స్చర్స్ అన్ని డిఫైన్ చేయడానికి అవన్నీ డీటెయిల్స్ అన్నీ ముందే కనుక్కుంటా కాబట్టి, ఎందుకంటే విజువల్ ఉండదు అప్పటికి. సో ఆ పరంగా అది డార్క్ కైండ్ ఆఫ్ టోనాలిటీ అయితే కొన్ని లో డ్రోనల్ అంటే ఇన్స్ట్రుమెంటల్ టెక్స్చర్స్ ఎక్కువ ఎంచుకుంటూ ఉంటా జనరల్గా. సో ఆ ప్రాసెస్లో నాకు డైరెక్టర్ చెప్పినప్పుడు కూడా ఈ కైండ్ ఆఫ్ డార్క్ డైమెన్షన్ ఉండాలి, ఎందుకంటే పాట అనేది కొంచెం గ్లిమ్స్ కూడా ఇన్ఫ్యాక్ట్. ఈ సాంగ్ అంటే ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటండి?
ఇది సాంగ్ బేసిక్గా అది అందులో లిరికల్గానే మీనింగ్ కూడా అది ఏదైతే బయటకి ఎక్స్ప్రెస్ చేస్తుందో, అంటే మనం సహాయం అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలి, హెల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో విష్ణు దీనిలో కూడా ఆ ఐడియాలజీస్ కూడా, విష్ణుమూర్తి ఐడియాలజీలో కూడా ఎప్పుడు సహాయం అనేదే మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఆ సహాయం డ్రివెన్ గానే ఉండాలి. క్యారెక్టరైజేషన్ హీరోది కూడా అలాగే ఉంటుంది అనమాట. చూసాం గ్లింప్సెస్ కూడా అందరికి హెల్ప్ చేసుకుంటూ కిరణ్ బాబా వెళ్తుంటారు. సో దానికి కరెక్ట్గా ఆ డార్క్ టోనాలిటీ ఉంటే బాగుంటుంది కదా అని, అది కూడా ప్లస్ ఇంకొకటి ఏదైనా ఒక దేవుడు రిలేటెడ్గా ఏమైనా చూపించాలి అంటే కొంచెం న్యూ ఏజ్ పర్స్పెక్టివ్ కూడా అది కనెక్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఆ పాజిటివ్ ఆరా కరెక్ట్గా అందరూ వినేట్టుగా ఉండాలంటే కొంచెం మోడర్న్గా ఉండాలి సాంగ్ కూడా, ఇప్పుడున్న యూత్ కూడా అని కన్వర్ట్ చేసుకుని ఐడియాని కొంచెం డిఫరెంట్గా ఆ హైబ్రిడ్ కైండ్లో ట్రై చేసాం. సో ఆ ప్రాసెస్లో కంపోజిషన్లో జనరల్గా నేను ఒక ఈ పాట పరంగా తీసుకుంటే ఇలా ఇప్పుడు ఒక ప్యాడ్, డార్క్ ప్యాడ్ ఒకటి ఉంది. ఓకే, అలా ఒక ఫ్రీ స్టైల్లో ఒకటి ఫస్ట్ వేసుకుని అది ప్లే చేసుకుంటూ దానిలో నేను ఒక కంపోజిషన్ ఏదో ఒక ట్యూన్ మైండ్లో ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు ట్యూన్ అనేది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ట్రిగ్గర్ అయ్యేది ఎప్పుడు ఆర్గానిక్గా బాగుంటుందని నమ్ముతూ ఉంటా. సో ఆ ఇన్స్టెంట్గా ట్రిగ్గర్ అయ్యే ట్యూన్ని డైరెక్టర్ ఎలాగో పక్కనే ఉంటారు కాబట్టి ఆ ట్యూన్ అతను అనుకున్న విజువల్ డైమెన్షన్లో ఉందా లేదా అని కనుక్కుంటా. సో ఆ డైమెన్షన్లో అతను ఉంటేనే అది పాజిటివ్గా బాగుంది, పర్ఫెక్ట్గా నాకు విజువల్ ఫ్రేమ్స్ కనబడుతున్నాయి అని అనుకున్నప్పుడు ఇంకా అది కిక్ స్టార్ట్ అనమాట కంపోజిషన్ ప్రాసెస్కి. సో అలా ట్యూన్ దాని మీద స్ట్రక్చర్ చేసుకుంటూ ఒక కార్డేషన్స్ వేసుకుంటూ అది ఏమన్నా సపోజ్ ఏమన్నా ఒక క్లాసికల్ వైబ్లో డైమెన్షన్లో ఉండాలి. ఇప్పుడు ఈ పాట తీసుకుంటే వాసవ కొంచెం క్లాసికల్ డైమెన్షన్లో ఉండాలి. సో అది ఏదైనా ఇప్పుడు ఒక ప్రతి రాగానికి ఒక సింబాలిక్ వైబ్ ఉంటుంది. ఆ వైబ్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఈ రాగన్ డ్రివెన్గా, జనరల్గా రాగన్ డ్రివెన్గా ట్యూన్స్ అనేది ఫ్లోలో వచ్చినప్పుడు అది రాగానికి ఆబ్వియస్గా కనెక్ట్ అవుతూ ఉంటాయి. బట్ కానీ ఒక్కోసారి ఆ కైండ్ ఆఫ్ జానర్ అంటే ఆ నోట్స్ ఏవైతే టచ్ అవుతున్నాయో పాటలో దానికి ఒక సాడ్ పర్స్పెక్టివ్ ఉంటుంది. అలా కొన్ని ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి ఇప్పుడు ముందు వచ్చిన సాంగ్స్ అన్ని కూడా. సో ఆ డైమెన్షన్లో కూడా ఆలోచిస్తూ ఉండాలి, ప్లస్ మోడర్న్గా ఉండాలి, ఏదో ఒక రాగానికి వైబ్లో దగ్గరలో ఉండేట్టుగా ఉండాలి. సో అలా ఫ్రేమ్ చేస్తుంది సాంగ్. దీని మీద వోకల్స్ ఎప్పుడు యాడ్ చేశారు? ఇది మొత్తం యాక్చువల్లీ నేను ట్రాక్ నేనే పాడేసుకుంటా జనరల్గా. మొత్తం నా ప్రతి పాటలు ట్రాక్ నేను పాడేసుకుంటా. గ్లిమ్స్లో కూడా ఫస్ట్లో జనరల్గా వాస వస్తుంది కదా, సో ఆ వచ్చినప్పుడు కూడా ఆ గ్లిమ్స్ నాదే వాయిస్ది. సో ఆ ఫస్ట్ ఆ గ్లిమ్స్ కోసం అని చేసిన ట్యూన్ మొత్తం సాంగ్గా కన్వర్ట్ అయింది. ఎందుకు పర్టికులర్గా సాంగ్ కారుణ్య గారు అని అనుకోవడం మీరు ఎందుకు, అంటే ఆయన స్పెసిఫిక్ చాయిస్ ఎందుకున్నారు కారుణ్య? అంటే అతను వోకల్ టెక్స్చర్ బాగా కనెక్ట్ అవుతుంది డెఫినెట్లీ, ప్లస్ ఇంకొకటి ఆ ఆర్గానిక్ వైబ్ ఎక్కువ ఉంటుంది కారుణ్య గారి గొంతులో. అది దీనిలో కొంచెం బాగా రిజిస్టర్ అవుతుంది. దేవుడి పరంగా పాడుతున్న డైమెన్షన్ కానీ అతను ఆ హైస్ పాడుతున్నప్పుడు ఒక టెక్స్చర్ అర్థం అవుతుంది కదా, అబ్జర్వేషన్లోనే జనరల్గా ఆప్షన్ అనేది. ప్లే చేస్తారా? యా. సో ఇలా స్లోగా దాని తర్వాత బేస్, దీని తర్వాత మిడిల్ ఈస్ట్ ఇన్స్ట్రుమెంట్స్, కొన్ని స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫీల్ ఉంటాయి. కిక్ తర్వాత యుగ యుగాలుగా ప్రబోధమై మెయిన్గా ఈ ఆర్ప్ నాకు బాగా ఇష్టం. ఆర్ప్, ఆ కైండ్ ఆఫ్ ఆర్ప్లో ఒక డార్క్ వైబ్ ఉంది కాబట్టి డార్క్ వైబ్లోనే, ఎందుకంటే దేవుడు అంటేనే ఒక డార్క్ డైమెన్షన్, అంటే డార్క్ డైమెన్షన్ ఇన్ ద సెన్స్ చాలా డీప్గా ఆలోచించడానికి అంటూ ఆ ఎనర్జీ అనేది డీప్గా ఆలోచించడానికి స్కోప్ దొరుకుతుంది. సో అలా ఆ రకంగా డీప్ ఉండాలి కాబట్టి డార్క్ టైప్ ఆఫ్ టోనాలిటీస్, కొంచెం బ్రైట్ టోనాలిటీస్ కాకుండా ఉంటే ఆలోచించడానికి ఎప్పుడు లో ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడు ఇంపాక్ట్ తీసుకొస్తాయి. వెరీ నైస్. అండ్ కమింగ్ టు బిగ్గెస్ట్ హిట్ RX 100 పిల్లారా, అసలు అది
యూత్ కాదు ప్రతి ఒక్కరికి పాడుకుని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ RX 100 కంటే ముందరి గురించి మాట్లాడుకుంటే ఈ మ్యూజిక్లో వెళ్ళాలి ఇదే ప్రొఫెషన్గా చూస్ చేసుకోవాలని యువర్ ఫస్ట్ సాంగ్ మీరు చిన్నప్పటి నుంచి ఏదైనా చిన్న ట్యూన్ కంపోజ్ చేసింది కావచ్చు, ఇట్లాంటి ఇన్స్టెన్సెస్ ఎప్పుడు జరిగాయి? యా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు 'మన్మధుడు 2లో నాలోన అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ నాది 9th చేసిన కంపోజిషన్. ఎర్లీ ఎలా అవునా? యా నాలోన ఒకటి 'మా చక్కని పెళ్ళంట' అని ఒక సాంగ్ ఉంటుంది సేమ్ RX 100లోనే. అది కూడా ఆల్మోస్ట్ లైక్ 10th ఇంటర్ టైంలో చేసిన ట్యూన్స్ అవి. ఇన్ఫ్యాక్ట్ అది కూడా చాలా పాజిటివ్గా ఇప్పుడు ఆ 'మన్మధుడితో' బయటికి రావడం వెరీ హ్యాపీ. ఒకప్పుడు చేసిన ఎప్పుడు ఆర్గానిక్ ఇది ఉంటుంది కాబట్టి సో యా అది ఒక పాజిటివ్ థింగ్. ఆ స్టార్టింగ్ అంటే బేసిక్గా ఏంటంటే నేను ఒక జానర్కి ఫిక్స్ అయి ఉండను. ఓకే. మ్యూజిక్ అనేది ఒక ఎక్స్పీరియన్స్గా నాకు ఇష్టపడతా ఎక్కువ. ఆ ఎక్స్పీరియన్స్ డైమెన్షన్ ఎప్పుడు వస్తుంది అంటే ఇదే చెయ్యాలి అని ఆలోచించకూడదు మనం మొదలుపెట్టినప్పుడు ట్యూన్. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక వైజాగ్, నేను పుట్టి పెరిగిందంతా వైజాగ్లో. సో వైజాగ్లో నేను బీచ్ ముందు కూర్చున్నప్పుడు ఆర్కే బీచ్ కానీ అక్కడ కూర్చుంటున్నప్పుడు ఎండ్ కనబడదు. సో మనకి ఎప్పుడైనా మనం ముందు చూస్తున్న వ్యక్తి కనబడకూడదు. కనబడినప్పుడే మనలో ఉన్న ఆ సో కాల్డ్ స్పిరిచువల్ వైబ్ అవ్వచ్చు, లేకపోతే అది కొంతమంది ఎనర్జీ ఇన్స్టెన్స్ అంటారు, కొంతమంది డార్క్ డైమెన్షన్ అంటారు. ఏదైనా కూడా ఆ డైమెన్షన్లో వెళ్ళడానికి మనకు ఆరిజిన్ ఉండకూడదు, ఎండ్ తెలియకూడదు. సో ఈ డైమెన్షన్లో ఆలోచించాలి అంటే ఫ్రమ్ సైలెన్స్ ఆ స్పేస్లోనే ఉండాలి. ఆ స్పేస్లో ఉండాలి అంటే అదొక మంచి ప్లేస్. వైజాగ్ బాగా కుదిరింది నాకు. వైజాగ్లోనే బీచ్ ముందు కూర్చొని ఏదో కంపోజ్ చేసుకుంటే గిటార్ పెట్టుకుని అలా సరదాగా చేసుకుని ఉండేవాడిని. సీరియస్ కెరియర్లో కూడా ఎంచుకున్నది కాదు ఇన్ఫ్యాక్ట్ మ్యూజిక్. యా నేను ఇంజనీరింగ్ అయిపోయాక ఐటీలో కొన్ని రోజులు వర్క్ చేశాను. ఆ తర్వాత IRDAలో సర్టిఫైడ్ లాస్ అసెస్మెంట్లో ఉన్న సర్వేయర్గా, ఫైర్ ఇంజనీరింగ్ మెరైన్ డిపార్ట్మెంట్స్లో. సో ఈ ప్రాసెస్లో నాకు ఎప్పుడు మ్యూజిక్ అనేది ఎప్పుడు ప్యారల్గా జరుగుతూ ఉండేది. ఎందుకంటే అది ఇష్టపడి చేస్తున్న ఒక ప్యాషన్ లాగా పెట్టుకుందాం అనుకుని అలా గ్రో అవుతూ అదే కాలం జరుగుతున్న కొద్దీ స్లోగా కంపోజిషన్ అంటే అందుకే ఆ ప్రాసెస్లో ఏంటంటే ఇదే చెయ్యాలి అని రూల్ కూడా లేదు. ఇప్పుడు ప్యాషన్ అంటే ఏంటంటే మన మైండ్కి ఏమొస్తుందో అది అప్లై చేయడమే. సో ఆ ప్రాసెస్లో మల్టిపుల్ జానర్స్ నాకు టచ్ చేయడం ఇష్టం అలవాటైంది. ఉందా సెషన్ ఏమన్నా దాన్ని లైక్ నార్మల్ పాట కానీ ఏదైనా యా పిల్లారా బట్ యా ఐ విల్ ఫిగర్ అవుట్. ఒకసారి చూద్దాం. సో అంటే దీని రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ లైక్ ఎలా ఉండింది ఏంటి కొంచెం? అంటే నాగార్జున గారు ఫోన్ చేశారు, దిస్ ఎవ్రీబడి నోస్ ద స్టోరీ. అసలు దాని తర్వాత ఎంతమంది ఫోన్ చేశారు, మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి, అసలు ఆ పాట గురించి కొంచెం పిల్లారా గురించి? సో RX 100 యాక్చువల్లీ చాలా మంచి, నేను టచ్ చేసిన డిఫరెంట్ జానర్లో, అంటే నేను అంతకుముందు చేసుకునే డెమోస్ కానీ ఇవన్నీ కూడా RX 100 జానర్లో ఉండేవి కావు. సో డైరెక్టర్ యాక్చువల్లీ అజయ్ భూపత్ గారు ఆ ఎంచుకునే ప్రాసెస్లో ముందు 7 మూవీ నేను వర్క్ చేస్తున్నప్పుడు అలా పరిచయం అయ్యారు. పరిచయం అయ్యాక సో ఈ జానర్ డిఫరెంట్గా ఉంది, సబ్జెక్ట్ కొంచెం రస్టిక్గా ఉంటుంది, సో ఇన్నోసెన్స్ ఉండాలి కంపోజిషన్, అదే ఆ క్యారెక్టరైజేషన్ ఇన్నోసెన్స్ చూపించాలి అన్న పాయింట్లో డీటెయిలింగ్ చెప్తున్నప్పుడు అది కూడా జస్ట్ లైక్ ప్రతి సాంగ్ లాగే ఇన్స్టెంట్గా వచ్చిన ఐడియానే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. బట్ కాకపోతే ఈ పాట లాస్ట్లో చేసిన కంపోజిషన్ పిల్లారా. ఎందుకంటే అది ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే ఇది ఇంకా ఇన్ఫ్యాక్ట్ చేంజ్ చేద్దామని కూడా అనుకున్నారు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ కూడా మారచ్చు, కొంచెం జంబుల్ అవ్వచ్చు సిచ్యువేషన్లోని. సో ఆ ప్రాసెస్లో లక్కీలీ ఇదైతే బాగా కనెక్ట్ అవుతుందని అయితే అందరికీ టీం అందరికీ కాన్ఫిడెన్స్ ఉంది. అంటే ఇక్కడ నేను నమ్మేది ఏంటంటే కంపోజిషన్ ఎప్పుడు మనిషి ఎక్స్పీరియన్స్లో అతని జీవితంలో జరిగినది రీకలెక్ట్ చేసుకోగలగాలి ఒక సాంగ్లో. సో అది ఉంటుందని అనుకున్నాము. హిట్ అనే పర్స్పెక్టివ్ అనేది మన చేతుల్లో ఉండదు, అది జనరల్గా కనెక్ట్ అవ్వడం అది పాజిటివ్ థింగ్. టైమింగ్ ప్లస్ పాట మెలోడీ కూడా మైండ్లో అందరి జీవితాల్లో కనెక్ట్ చేసుకున్నారు, సో అది పాజిటివ్ థింగ్ అది. సో కంపోజిషన్ అప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ మేము అనుకుని దీనికి ఆల్టర్నేటివ్ ఇంకో కంపోజిషన్ కూడా అప్పుడు ట్రై చేయబోతూ కాదు ఇదే బాగుంది ఎందుకో ఇది మంచి మెలోడీ వర్కౌట్ అవుతుందని కాన్ఫిడెంట్గా అందరం టీం అనుకుని లాస్ట్ మూమెంట్లో మళ్ళీ పెట్టాం అనమాట. సో ఎవరెవరు ఫోన్స్ చేశారు? దీనికి యాక్చువల్లీ సుకుమార్ గారు చాలా వర్క్ బాగా అప్రిషియేట్ చేశారు. చాలా బాగుంది కంపోజిషన్, చాలా మంచి ఆర్గానిక్ వైబ్ ఉంది పాటల్లో, అదే చాలా పాజిటివ్గా చెప్పారు సుకుమార్ గారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా తక్కువ మందే రెస్పాన్స్ అయితే ఇవ్వడం, చాలా తక్కువ మంది జనరల్ నాగార్జున గారు అయ్యారు, చాలా పాజిటివ్గా ఆపర్చునిటీ ఇచ్చారు. అంత ఎలా రియాక్ట్ అయ్యారు వారు? 'మన్మధుడు 2' డైరెక్ట్
అవును. మీకు రావడం అసలు వారితో కాల్ కన్వర్జేషన్ ఎట్లుండేది కొంచెం చెప్పండి, అంటే ఈ పాట గురించి వాళ్ళు ఏమన్నారు ఫోన్ చేసి? యాక్చువల్లీ నాగార్జున గారు నాకు ఈ మూవీ రిలీజ్ అయ్యాక నేను మామూలుగా కాల్స్ జనరల్‌గా చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా నా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేస్తున్నప్పుడు అలా నేను మిస్ అయ్యాను కొన్ని కాల్స్. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ నుండి ఇలా ఒకసారి వస్తారా నాగార్జున గారు కలుస్తారు. యాక్చువల్లీ నాగార్జున గారు చాలా డౌన్ టు ఎర్త్‌గా అసలు అంత హై పొజిషన్‌లో ఉండి అంత సక్సెస్‌ఫుల్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్‌గా ఉన్న నాగార్జున గారు ఇలా కలిసారు. అప్పుడే ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉన్నారు. ఇలా ఒక మూవీ గురించి జనరల్‌గా ఒక మూవీ డిస్కషన్ అన్నారు కానీ మన్మధుడు అని తెలీదు. ఓకే. సో టీమ్ అక్కడ అందరూ మాట్లాడుతూ నాగ చైతన్య గారు లేకపోతే ఎవరైనా ఉండొచ్చు. ఇంకా తెలీదు. ఆ డిస్కషన్స్ అవుతున్నాయి. ఒకసారి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నారంటే నాగార్జున గారు అప్పుడు కలిసారన్నమాట. అక్కడే స్టూడియోకి వెళ్ళినప్పుడే నేను అక్కడే ఉన్నారు అన్నపూర్ణ స్టూడియోస్‌లో. సో చాలా లైక్ మ్యూజిక్ మీద అంత ప్యాషన్ ఉంది అనేది మాటల్లోనే అర్థమవుతుంది. నాగార్జున గారికి చాలా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నాకు అది తెలిసింది క్లియర్‌గా. అతను కమ్యూనికేషన్ అని తెలుస్తుంది కదా ఆబ్వియస్‌గా. ప్లస్ ఇంకొకటి చాలా కొత్త, నేను ఇండస్ట్రీకి కూడా కొత్తే, అసలు ఎవరో కూడా తెలీదు ఎవరికీ. అయినా కూడా చాలా బాగుంది, అంత బాగుంది. పాటల్లో ఇదొక పాట, నెక్స్ట్ అదిరే హృదయం అని ఇంకొక సాంగ్ ఉంటుంది. ఇంకొకటి రుధిరం మరిగే. ఈ 3 సాంగ్స్ చాలా నాగార్జున గారికి చాలా ఇష్టం అన్నారు. ఇప్పుడు ఓకే, చాలా పాజిటివ్గా ఉంది. అంటే ఒక స్ట్రెంగ్త్ వస్తుంది, ఇండస్ట్రీకి ఎంటర్ అవుతున్నాను, మంచి పాజిటివ్ స్ట్రెంగ్త్ వచ్చింది నాకు అని అనుకుంటూ ఉన్నా. సో ఈ ప్రాజెక్ట్ ఒకటి ఉంది కలవాలి అని సుప్రియ గారు ఇలా రమ్మంటే వెళ్ళాను. జస్ట్ స్మాల్ డిస్కషన్స్ అంతా అయిపోయాయి. తర్వాత స్లోగా నాకైతే తెలుస్తున్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే నెక్స్ట్ అవుతున్న ప్రాజెక్ట్ అయితే మన్మధుడు 2 ఉంది. అప్పటికి రాహుల్ గారు కూడా ఇంకా ఇన్ఫ్యాక్ట్ అప్పటికి పరిచయం అలా. సో ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు నేను ఓకే, మంచిగా ఇంత మంచి బ్యానర్లో వర్క్ చేయడం, ఏదో ఏ మూవీ అయినా అవ్వచ్చు అనుకున్నాను. ఎండ్ ఆఫ్ ది డే నాకు ఏ మూవీ అయినా నన్ను నమ్మేరు అంటే జస్టిఫై చేయడానికి ఇష్టపడతా. సో ఆ ప్రాసెస్లో నేను డిస్కషన్స్ అవుతున్నాయి. స్లోగా తెలుస్తోంది నా మన్మధుడు 2 అనుకుంటున్నారు అని. మన్మధుడు 2కి నాగ చైతన్య అని మళ్ళీ కొన్న టైంలో నాకు అది అలా కన్వే అయింది. నాగ చైతన్య గారేమో లేకపోతే అనేది తెలియదు. కమ్యూనికేషన్ నాగ చైతన్య గారితో మూవీ ఉంది, నాగార్జున గారిది మూవీ ఉందని తెలుసు, కానీ ఈ మూవీ అని తెలియదు. సో పేరు తెలీదు. రాహుల్ గారిని ఇక్కడ ఒకసారి పాటలు వినరా అని అన్నారట. సో రాహుల్ గారు చెప్పారు, ఇది నాగార్జున గారిదే మన్మధుడు 2 టైటిల్. సో జనరల్గా నాకు ఆర్ఎక్స్ అనేది ఒక జానర్, మీరు ఏం చేసి ఇంకా జానర్ ఏమైనా ఉందా అని అన్నారు. సో ఆ ప్రాసెస్లో జానర్ నేను యాక్చువల్లీ మల్టీ జానర్స్ టచ్ చేయడం ఇష్టం. సో నేను కొన్ని వేరే జానర్స్ కూడా చూపించాను నేను చేసిన సమ్ ఆఫ్ మై డెమోస్. ఆ ప్రాసెస్లో అది ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కైండ్ ఆఫ్ జానర్ అని అనుకున్నారు రాహుల్ గారు. సో ఆ పర్స్పెక్టివ్తో ఆన్బోర్డ్ అవ్వగానే నేను షాక్ అయింది ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ అంత మోడర్న్ అప్పటికి స్టోరీ కూడా తెలియదు, మన్మధుడు 2 స్టోరీ కూడా. వన్స్ ఆన్బోర్డ్ అయ్యాను అన్న పర్స్పెక్టివ్తో ఈ జానర్ కంప్లీట్లీ డిఫరెంట్. నాగార్జున గారిని యాక్చువల్లీ షాక్ అయిన థింగ్ ఏంటంటే ఆర్ఎక్స్ అనేది ఒక కంప్లీట్ జానర్, మన్మధుడు ఒక కంప్లీట్ జానర్, కంప్లీట్ డిఫరెంట్ జానర్. సో ఎలా ఆలోచించారు యాక్చువల్లీ ఆ ఎగ్జైటింగ్ ఎలిమెంట్తో నేను అడిగాను కూడా. అది ఆర్ఎక్స్ అండ్ కంప్లీట్లో జానర్, కాన్ఫిడెన్స్ నేను చేయగలుగుతానని నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు అలా ప్రెడిక్ట్ చేసి పిలిచారంటే రుధిరం మరిగే అండ్ అదిరే హృదయం సాంగ్లో 2 సాంగ్స్లో చాలా డీప్ ఇంపాక్ట్ ఉంది. సో ఆ డీప్ ఇంపాక్ట్ అదే పిల్లారాలో కూడా ఉంది. ఈ డీప్ ఇంపాక్ట్ నువ్వు ఇంకో జానర్ కంపోజిషన్ కూడా టచ్ చేయగలుగుతావు అని కాన్ఫిడెన్స్ నాకు ఉంది నాగార్జున గారు అన్నారు అప్పుడు. సో నేను షాక్ ఏంటంటే అంత డిఫరెంట్ జానర్స్లో చేయగలుగుతా అని బిలీవ్ చేయడం, అది వెరీ పాజిటివ్ థింగ్. అది ఎక్స్పెక్ట్ కూడా చేయలే నేను. సో అలా ఆన్బోర్డ్ అవ్వడం, వర్క్ కూడా, ఆ పాటలు కూడా నావి ఒకప్పుడు చేసిన పాడారు కూడా పాట దాంట్లో. యా అవును. మీరు ఫస్ట్ చేసిన మీ లైఫ్లో చేసినటువంటి ట్యూన్ ఏదన్నా ఉందా? ఏదన్నా జస్ట్ వినిపించగలుగుతారా? రఫ్ ట్యూన్ ఏదన్నా మీకు గుర్తున్నటువంటిది, మీ ఫేవరెట్ ట్యూన్ ఏదన్నా ర్యాండమ్గా? యా యాక్చువల్లీ సో ఇది మజ్ను అని నేను 2009లో ఒక ఆల్బమ్ చేసాం యాక్చువల్లీ. సో దానికి కోటి గారు, సాగర్ గారు, మీరు వారితో శివాజీ గారు, కోటి గారితో నేను చాలా తక్కువ టైమే చేశాను కానీ బట్ స్టిల్ మంచి వాల్యుబుల్, చాలా బాగుండేదండి యాక్చువల్లీ. అదొక ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా ఇంకొక కంపోజర్తో కీబోర్డ్స్ చేస్తున్నా లేకపోతే అట్లీస్ట్ ఒక అసిస్ట్ చేస్తున్నా అసలు ఎలా వర్క్ ప్రొఫైల్ ఏంటి ఒక కంపోజిషన్ అంటే, ఇప్పుడు మనం జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక కంపోజర్ అనే వ్యక్తి ఒక స్టూడియోలో కూర్చొని చేస్తూ ఉంటారు కానీ బయట ప్రపంచం అనేది మ్యాక్సిమం తెలియదు. సో ఒక డైరెక్టర్ ఎలా అప్రోచ్ అవుతారు, అది ఎలా ఉంటుంది రియల్ టైం ప్రాసెస్. ఎందుకంటే ఇప్పుడు కంపోజిషన్ అనేది సపోజ్ ఆల్బమ్ చేస్తూ ఉంటే
మనమే డైరెక్షన్ వైబ్లో ఆలోచించుకుంటూ ఒక ఫ్రేమ్స్ ఆలోచించుకుంటూ అలా చేస్తూ ఉంటాం కదా. సో ఇదేంటంటే కొంచెం కోటి గారి దగ్గర నేను చేస్తున్నప్పుడు నేను తెలుసుకుంది నేర్చుకుంది టైట్ స్కెడ్యూల్స్లో హ్యాండిల్ చేయడం ఒకటి చాలా ఇంపార్టెంట్. అదొకటి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే కొద్దీ క్రియేటివిటీ అనేది ఎండ్ అవ్వదు. ఇప్పుడు 1 year 2 years కూడా ఒకే సాంగ్ మీద కూర్చోవచ్చు. సో అది ఒకటి. టైట్ స్కెడ్యూల్లో డైరెక్టర్ని అర్థం చేసుకునేది ఇంకొకటి. డైరెక్టర్ ఒక డైమెన్షన్లో వస్తారు కాన్ఫిడెన్స్తో కంపోజర్ దగ్గరికి. సో అది ఎలా మనం ఆలోచించాలి, అది ఆ డైరెక్టర్ ఆలోచించే విధానం ఏంటి, దాన్ని మనం ఎలా ఇన్హెరిట్ చేసుకుని మనం కంపోజిషన్లో అది చూపించాలి. సో ఇవి ఒకటి నేర్చుకున్నాను. ప్లస్ అంటే తెలుసుకున్నా, నేర్చుకోవడం కన్నా అబ్జర్వేషనే కదా ఏదైనా. రియల్ అబ్జర్వేషన్లో, రియల్ ఎక్స్పీరియన్సెస్ అబ్జర్వేషన్లోనే తెలుస్తాయి. ఫిల్మ్ చేశారు వాళ్ళు, హిట్లర్ ఎన్నో. అవును. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి చాలా మంచి అంటే కంఫర్ట్ జోన్లో ఉంచగలిగారు నన్ను. యాక్చువల్లీ ఇప్పుడు చాలా అంత పెద్ద లెజెండరీ కంపోజర్ కంఫర్ట్ జోన్లో నాకు ఇప్పుడు జనరల్గా అసలు తెలియదు ఇండస్ట్రీ కూడా. ఇన్ఫ్యాక్ట్ అప్పటికి తెలీదు. సో ఆన్ బోర్డ్ ఆ ఆల్బమ్ విని చాలా బాగా నచ్చి అతనికి, కోటి గారు ఎలా నీకు కీబోర్డ్స్ చేస్తావా, నువ్వు ఇలా ఇష్టమైన ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం, అలా అడిగి చాలా బాగుంది వర్క్, నిజంగా వెరీ హ్యాపీ. సో మీరు అప్పటికి సాఫ్ట్వేర్ చేస్తూ కోటి గారి దగ్గర చేశారు? అప్పటికి ఇంజనీరింగ్ అయింది. ఇంకా ముందర యా ఇంజనీరింగ్ 2009 ఇంజనీరింగ్ అయింది నాది. సో అప్పుడే ఆల్బమ్ లాంచ్ చేసాం. మజ్ను. యా మజ్ను. యా అంటే ఇది ఎప్పుడు చేశారు ఈ ట్యూన్? ఇది ఆల్మోస్ట్ లైక్ అదే 9th ఆ టైంలోనే. ఇన్ఫ్యాక్ట్ నాకు స్టార్టింగ్లో చేసిన కంపోజిషన్స్ చాలా ఇష్టం నాకు. ఎందుకో అది ఒక వితౌట్ ఎనీ వైబ్, ఒక మన ఓన్ వైబ్తోనే వస్తుంది కదా బయటికి. వెరీ నైస్. వన్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ గుణ 369 బంగారం. మీది చూసారా, మీ లైఫ్ లో 2 బంగారం ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ సింగిల్ వినర భాగ్యం విష్ణు కదా, మనకి ఎక్స్క్లూజివ్. ఓ బంగారం రిలీజ్ అవుతుంది, ఇంకా రిలీజ్ అవ్వలే. అది బంగారము, గుణ 369 బంగారం. దట్స్ అనదర్ బ్యూటిఫుల్. అది కొంచెం హ్యావ్ ట్రాక్ ఒకసారి వినిపించగలరు? ఇది ఎంత క్యాచీ ట్యూన్ అంటే ఇది విన్న తర్వాత అంటే ఇట్స్ అన్ ఓపెన్ క్వశ్చన్. బికాస్ RX100 గుణ 369 తర్వాత మళ్ళీ మహాసముద్రం జరిగింది. సో అంటే కొంచెం మీకు అంత గట్టిగా చైతన్ భరద్వాజ్ అంటే ఇంకా రిజిస్టర్ అయ్యి RX100 ఇస్ స్టూపెండస్ హిట్, చాలా పెద్ద హిట్. అది ఇంకా పడలేదు, ఇంకా అంటే ఇంకా రిజిస్టర్ అవ్వలేదు అనే దానికి అంటే బికాజ్ దానికి మీరు ఏం చెప్తారు? బికాజ్ ఏంటంటే ఇది కూడా ఇట్స్ అంటే వర్కౌట్ కాలేదు ఫిల్మ్, అండ్ మన మహాసముద్రం కూడా ఇట్ డెంట్ వర్కౌట్. సో మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు దీని పట్ల మీరు? అదే నేను వరి అయ్యేది ఒకటే పాయింట్ ఏంటంటే, ఒక ప్రతి డివిజన్ని సెపరేట్గా ఆడియన్స్ వింటూ ఉంటే ఆ డివిజన్ పర్స్పెక్టివ్తో అంటే ఆడియన్స్ కూడా వింటున్నప్పుడు ఒక పాట ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ చాలా పాజిటివ్గా తీసుకుంటే క్రెడిట్స్ చూడాలి. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చేసిన వ్యక్తి ఎంతో కష్టపడ్డారు. బట్ అఫ్కోర్స్ వాళ్ళకి అంత టైం ఉండదు, మల్టిపుల్ రిసోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఆడియో కంటెంట్కి. సో ఇప్పుడు మూవీ అనే దాంతోనే రిఫరెన్స్ ఒక ఆడియో ఉంటే ఎప్పుడైనా మూవీ వర్కౌట్ అయితేనే ఆడియో వర్కౌట్ అవుతుంది అన్న డ్రివెన్ ఐడియాలజీ కరెక్టే చాలా వరకు. బట్ కానీ ప్రాబ్లం ఏంటంటే ఆడియో కంటెంట్ కూడా చాలా డిఫరెంట్గానే రీచ్ అవుతుంది. ఇప్పుడు పిల్లారా తీసుకున్నా కూడా మూవీ ముందే వర్కౌట్ అయ్యాయి. బుజ్జి బంగారం ఏంటంటే స్లోగా దానికి అది ఆర్గానిక్గా అలా రీచ్ అవుతూ అది కూడా వచ్చింది. సో అది చేసినప్పుడు ఆ కంటెంట్ అఫ్కోర్స్ అది ట్యాగింగ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆస్పెక్ట్స్ అయింది. ట్యాగింగ్ ఒక పాయింట్. సో ఆడియన్స్ కూడా చేస్తున్నప్పుడు కంటెంట్ వాళ్ళు రీల్స్ చేస్తున్నప్పుడు అది ఎవరెవరు చేశారు అన్నది ఒకటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు కన్సిడర్ చేయాల్సింది. ఎందుకంటే చాలా కష్టంతోనే వస్తుంది ఒక ఆడియో కూడా బయటికి. మీరు యూజువల్లీ ఒక సాంగ్ కంపోజిషన్కి ఎంత టైం తీసుకుంటారండి జనరల్? కంపోజిషన్ ఎప్పుడు నేను ఫ్రీ స్టైల్లోనే ఒక మహా అయితే 15 minutes అంతే. దట్స్ ఇట్. యా 15 minutes సాంగ్ కంపోజిషన్. కొన్ని మూమెంట్స్ అయితే జనరల్గా అంటే అంతేగా ఒక సాంగ్ డ్యూరేషన్ ఒక 3 minutes ఉంది అంటే నేను అది ఎలా ఉంటుందంటే కంపోజిషన్ ఫ్రీ స్టైల్లో అప్పటికప్పుడు గిటార్ అయినా పియానో అయినా పెట్టుకుంటే అప్పటికప్పుడు కంపోజ్ చేయడం ఇష్టం. ఎందుకంటే నేను సాంగ్ కూర్చునే దానికన్నా ఇంపార్టెంట్ దానికి సిచ్యువేషన్ని ఇన్హెరిట్ చేసుకోవడానికి డైరెక్టర్ నుండి ఎక్కువ తీసుకుంటాను ఇన్ఫర్మేషన్. ఆ సిచ్యువేషన్కి అది నేను అందులో ఆ మల్టిపుల్ పర్సనాలిటీ వైబ్లోకి అందులోకి ఎంటర్ అయ్యి ఆ క్యారెక్టరైజేషన్లోకి ఎంటర్ అయ్యి చేస్తే పెద్ద ఆబ్వియస్గా ఇప్పుడు
ఇప్పుడు ఒక కుక్క తరుగుతోందంటే పరిగెట్టడం కామన్, దానికి టైం తీసుకోరు, పరిగెడుతూనే ఉంటారు కదా. దానికి పరిగెత్తాలా వద్దా అని ఆలోచన కన్నా రెస్పాన్సే పరిగెడుతుంది, పరిగెట్టాలి. అదే రకంగా ఇప్పుడు ఆ క్యారెక్టరైజేషన్, ఇప్పుడు RX-100 హీరో క్యారెక్టరైజేషన్లో నేను ఉంటే అందులోకి ముందు నేను ఇన్హెరిట్ అవ్వడానికి టైం తీసుకుంటే ఆ సినిమా వరకు ఆ హీరో జీవితం నాది సాంగ్స్ పరంగా. సో అది నాకు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఏదైతే వస్తుందో అదే ప్రతి సాంగ్ అందులో RX-100లో అయినా. ఇన్ఫ్యాక్ట్ ఇంకో పాజిటివ్ థింగ్ ఏంటంటే నేను వర్క్ చేసిన ఇప్పుడు చేస్తున్న మూవీస్ డైరెక్టర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు క్లియర్గా ఉన్నారు, వాళ్ళ ఐడియాలజీస్ కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. అది ఎంత నాకు డీటెయిలింగ్ తెలిస్తే వాళ్ళు ఇవ్వగలిగితే అంత ఈజీ ప్రాసెస్ ఇన్ఫ్యాక్ట్ కంపోజిషన్. మన ఈ సెకండ్ సింగిల్ వినరో భాగ్యమ విష్ణు కదా, ఓ బంగారం ఒక్కసారి చిన్న గ్లిమ్స్ వినిపిస్తుంది. ఆర్ట్స్ ఇది మీరు ప్రాజెక్ట్లోకి రావడం అసలు ఎలా జరిగింది? అండ్ డెబ్యూ డైరెక్టర్ ఆయనది ఫస్ట్ ఫిలిం. సో మెయిన్గా నందకిషోర్ గారికే యాక్చువల్లీ అదే నందకిషోర్ గారే యాక్చువల్లీ మెయిన్గా ఈ మూవీకి రిలేటెడ్ డిస్కషన్స్ అన్నిటికీ చైతన్ వాదాజ్ కరెక్ట్ అని అన్నారు ప్రొడ్యూసర్స్తో కూడా. అండ్ ఇన్ఫ్యాక్ట్ కిరణ్ అబ్బవరం కూడా ఆల్రెడీ మేము కాంబినేషన్లో SR కళ్యాణ్ మండపం అయింది, పాజిటివ్గా అది కూడా అయింది, ఆడియన్స్లోకి వెళ్ళింది కదా. సో ఆ పర్స్పెక్టివ్తో ఇన్ఫ్యాక్ట్ నందకిషోర్ గారికి RX-100 బాగా ఇష్టం ఆల్బమ్. సో మూవీకి అది బాగా వర్కౌట్, అతను టెక్స్చర్ బాగా కుదురుతుంది మూవీ సిచ్యువేషన్ కానీ ఎమోషన్స్ కానీ అనుకుని ఆన్బోర్డ్ చేశారు. అతనే మెయిన్ రీజన్ సార్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం గోల్డెన్ గ్లోబ్ గురించి, ఆస్కర్స్ గురించి మాట్లాడుకుంటే తెలుగు సంగీతం అనేది ఎల్లలు లేకుండా బౌండరీస్ దాటి వెళ్ళిపోయి లైక్ వీఆర్ మేకింగ్ సౌండ్ సో మచ్ దేర్ ఇన్ ద వెస్ట్. సో దాని గురించి కీరవాణి గారి గురించి అంటే మ్యూజిక్ గురించి, తెలుగు మ్యూజిక్ అటు వెళ్ళడం మీ ఒపీనియన్ ఏంటి దాని? అదే చాలా గొప్ప విషయం అండి అది నిజంగా. కీరవాణి గారి చేసిన ఈ ప్రాసెస్ కానీ, కీరవాణి గారికి రావడం కానీ, గోల్డెన్ గ్లోబ్ రావడం కానీ, ఇవన్నిటి వల్ల తెలుగు మ్యూజిక్ అనేది గ్లోబలైజ్ అయింది. ఇప్పుడు అందరూ తెలుగు మ్యూజిక్ ఏంటి అసలు, ఆ జానర్ ఏంటి ఎలా, ఎందుకంటే ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క ఏమంటారు టెక్స్చర్స్ ఉంటాయి, మ్యూజికల్ టెక్స్చర్స్. అది రిజిస్టర్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్గా అవడానికి కారణం కీరవాణి గారు రావడం చాలా చాలా ఆనందం. తెలుగు నుండి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ వర్క్స్ కూడా చూస్తూ ఉంటారు. ప్లస్ ఇంకొకటి కీరవాణి గారు అక్కడ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అప్పుడు కూడా క్రెడిట్స్ అందరికీ చేసిన వాళ్ళందరికీ ఇవ్వడం, చెప్పడం, అదే అతని వ్యక్తిత్వం చాలా మంచి నేచర్డ్. ఎందుకంటే ఆ ప్రాసెస్లో అంతమంది క్రెడిట్స్ చెప్పాలి అంటే మ్యూజిక్ మీద ఎంత ప్యాషన్, అది ఎంత అతను ఇన్ని సంవత్సరాలు అంత సక్సెస్ఫుల్ జర్నీలో ఆ ప్యాషన్ కాపాడుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆ ప్రాసెస్లోనే అందరు క్రెడిట్స్ చెప్పడం. అదే నాకు తెలిసిన నాతో పాటు వర్క్ చేసిన టెక్నీషియన్స్ కూడా అందులో ఉన్నారు. సో చాలా వెరీ ప్రౌడ్ మూమెంట్, వాళ్ళతో ఆ టెక్నీషియన్స్తో వర్క్ చేస్తున్నాను. కీరవాణి గారిని నేను 2-3 సార్లు ఒకసారి కలిసిన మూమెంట్ అయింది. చాలా పాజిటివ్గా అనిపించింది ఇన్ఫ్యాక్ట్ నాకు ఎక్స్పీరియన్స్. వాళ్ళ అబ్బాయి కాలభైరవ చాలా మంచి క్లోజ్ నాకు, కలుస్తూ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ మహాసముద్రంలో చెప్పకే అని ఒక సాంగ్ చేశాను. దానికి కాల్ చేసి కాలభైరవ అలా చెప్పడం అంతా మంచిగా, అంటే వాళ్ళ మ్యూజిక్ పాజిటివిటీ ఉంటేనే అంత వర్కౌట్ అవుతాయి. లేకపోతే ఆబ్వియస్గా నేను చెప్పడానికి చాలా చిన్నవాడిని. ఆబ్వియస్గా సక్సెస్ ఆల్రెడీ ఆ ఆరా ఉంది కాబట్టే ఇంత తెలుగులో ఇంత మంచి మూవీస్ ఇక్కడ నుండి గ్లోబలైజ్ అయ్యాయి. అంటే ఈ ఓటీటీస్ వెబ్ సిరీస్ ట్రెండ్ చూసుకుంటే, ఐ మీన్ ఓటీటీస్ దే ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ లాంగ్ పాయింట్ ఆఫ్ టైమ్, ఇప్పుడు కూడా ఉన్నాయి. మెయిన్ స్ట్రీమ్ ఫిలిమ్స్ అనేవి అంటే సినిమా రిలీజ్ అయిపోయిందా ఓటీటీకి వెళ్ళిపోతుందా, లేదా మనం చూడకపోయినా పర్లేదు ఓటీటీలో చూడొచ్చు అని ఈ ట్రెండ్, దాని గురించి మ్యూజిక్ మీద ఏమైనా ఫిలిం మ్యూజిక్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందని మీరు అనుకుంటారా? దాని మీద మీ ఒపీనియన్? యా డెఫినెట్లీ పడుతున్నట్టేనండి. ఎందుకంటే మ్యూజిక్ అని కాకపోతే ఇప్పుడు ఓటీటీ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఆస్పెక్ట్స్లో కంటెంట్ అనేది ప్రతి ఒక్కరికి యాక్సెస్ పర్స్పెక్టివ్తో హెల్ప్ అవుతున్నా. బట్
ఇక్కడ స్ట్రీమింగ్ పర్స్పెక్టివ్తో ప్లే స్టాప్ కానీ స్కిప్ కానీ ఈ పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి ఆబ్వియస్గా. సో పాట వస్తుంది అంటే స్టోరీ డ్రివెన్ బాగా డీప్గా ఉంది అంటే నెక్స్ట్ స్కిప్ చేసుకుని నెక్స్ట్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆడియో సాంగ్స్ పర్స్పెక్టివ్ ప్రాబబిలిటీ తక్కువ జనాలకు చూపించే స్కోప్లో. ఎందుకంటే ఒక కంటెంట్ జరుగుతున్నప్పుడు మధ్యలో సాంగ్ వచ్చింది, సో అక్కడ స్కిప్ అనే ఫీచర్ తీసేయాలి. ఆర్ లేకపోతే ఏం చేయాలంటే అట్లీస్ట్ స్ట్రీమింగ్లో ఓన్లీ వన్ డైరెక్షన్లో ఉండాలి. ఎక్కడ ఆపుతామో నెక్స్ట్ రోజు వచ్చినా అట్లీస్ట్ అక్కడ నుండి రిజ్యూమ్ అవ్వాలి, కానీ ముందుకు పెట్టుకోవడం కొనకూడదు. మూవీ వన్ అటెంప్ట్ వరకు అని అట్లీస్ట్. సో అలాంటి ఫీచర్ ఏమైనా ఉంటే అదే ఇన్ఫాక్ట్ మీరు ప్రెషర్లో ఎలా వర్కౌట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండొచ్చు, లాస్ట్ మినిట్లో సాంగ్ చేయాల్సి వస్తుంది, ప్రొడ్యూసర్ ప్రెషర్స్ ఉంటాయి, డైరెక్టర్ ప్రెషర్స్ చాలా ఉంటాయి. అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో కూడా క్రియేటివిటీ స్పేస్ తీసుకొని బయటకు వచ్చి ఇవ్వాలి అంటే హౌ టఫ్, మీకు ఎంత కష్టం అది? అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయి? యా, ఇన్ఫ్యాక్ట్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నాకు పట్టిన టైం అరౌండ్ 7 days అంతే. ఇప్పుడు చాలా డేట్ కూడా ఒక్కసారిగా ప్రీపోన్ అయింది ఎక్స్పెక్టెడ్ డేట్ కన్నా. మంచి డేట్ అది, మూవీస్ కూడా మంచి ఇలాంటి మూవీస్ ఒకటి స్టార్టప్ మూవీస్ వర్కౌట్ అవుతాయి అన్న కాన్ఫిడెంట్ డేట్ని ముందుకు వచ్చేటప్పటికి ఒక్కసారిగా ప్రెషర్ పడింది. అది డెఫినెట్లీ ఒకటేంటి అంటే ఆడియో ఇదంతా ప్రీ ప్లాన్డ్ స్ట్రక్చర్డ్గా వెళ్తే ఒక మూవీ ఈ టైంలో ఎడిటింగ్ టైం, ఈ టైంకి మ్యూజిక్ టైం అని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే డేట్ అనేది ఈరోజు రేపు ఏ రోజైనా రావచ్చు. బట్ అఫ్కోర్స్ ఇవన్నీ నేను మాట్లాడే ప్రాసెస్లో మనీ పెట్టిన వాళ్ళకి ఇంకా మచ్ మోర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఫైనాన్స్ పర్స్పెక్టివ్ కానీ ఏదైనా అవ్వచ్చు. బట్ ఆడియో కంటెంట్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆస్పెక్ట్స్. అది జనరల్గా ప్రీ ప్రొడక్షన్లో ఉంటుంది, లాస్ట్లో పోస్ట్ ప్రొడక్షన్లో ఉంటుంది. సో ఆడియో అనేది, కానీ ఇంకొకటి ఏంటంటే ఆడియో అనేది చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది మూవీకి. సో అట్లీస్ట్ సాంగ్స్ పరంగా ముందే ప్రీ ప్లానింగ్ డైరెక్టర్ ముందే, ఇప్పుడు RX 100కి ఎలా అయితే 1 year ముందు నుండి ఒక క్లారిటీతో మేము సరదా ప్యాషనేట్గా చేసుకున్నాము, అదే డైమెన్షన్ ప్రీ ప్రొడక్షన్కి స్కోప్ ఉన్నా పోస్ట్ ప్రొడక్షన్కి ఉండదు మోస్ట్లీ. సో అది జనరల్గా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను టైం ఎనఫ్ టైం ఉంటే, ఎందుకంటే లైవ్స్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఒక సాంగ్ చేస్తున్నప్పుడు సాంగ్ అవ్వచ్చు లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, ఏదైనా ఒక ఆర్గానిక్ ఎక్స్పీరియన్స్ అనేది మూవీలో రావాలంటే లైవ్స్ ఉండాలి. ఇప్పుడు ఎపిక్ కైండ్ ఆఫ్ వైబ్స్ కానీ ఏవైనా తీసుకురావాలి అంటే, సో వాటికి ఏంటంటే లైవ్ ప్లేయర్ స్కెడ్యూలింగ్ కూడా ఉంటుంది. వేరే కంపోజర్కి సపోజ్ ఎలకేట్ అయిపోతే అతని టైము మళ్ళీ ఇక్కడికి రావడానికి అట్లీస్ట్ టర్న్ అరౌండ్ టైం ఒక 3 to 4 days అక్కడ ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో డిలే అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇంత ఎనఫ్ టైం ఉంటే మ్యూజికాలిటీ బెటర్గా చూపించాను. ఎందుకంటే కీబోర్డ్స్లో అన్నీ చేయలేం. ఇన్ఫ్యాక్ట్ నా కైండ్ ఆఫ్ కలర్కి ఎక్కువ నేను కీబోర్డ్స్ కన్నా లైవ్స్కి ఎక్కువ సౌండింగ్ ఇంట్రెస్ట్ చూపిస్తాను. మీది ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో చుక్కల చున్ని ఒకసారి ప్లే చేస్తారు? దట్స్ అనదర్ షూర్ బ్యూటిఫుల్ సాంగ్, కిరణ్ భవరంది. ఇట్లా మీ సాంగ్స్ని మీరే వినుకుంటూ వస్తున్నప్పుడు జనాలు ఎవరైనా కంపేర్ చేసినప్పుడు, ఇప్పుడు సేమ్ సింగర్ అనురాగ్ కుల్కర్ని పాడారు, సో ఇది పిల్లారా లాగానే ఉంది, ఇట్లా కొంచెం అన్నట్టు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు దాన్ని? అంటే జనాలు ఏదన్నా మీ పాట మీరే కాపీ కొట్టినట్టుంది ఇలాంటివి అన్నట్టుగా. అంటే అది ఎందుకు వస్తుంది అంటే ప్రాబ్లము, నేను పాడుతున్నప్పుడే టెక్స్చర్స్ ఎక్స్ప్రెషన్స్ కూడా పాడేస్తా జనరల్గా. అసలు ఎక్స్ప్రెషన్ పాడినప్పుడు అదే అంటే కంపోజిషన్ కైండ్స్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక్కొక్క కంపోజర్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ వర్క్ ప్రొఫైల్ ఉంటుంది. నాది ఎలా ఉంటుందని నేను పాడుకుంటున్నప్పుడే ప్రతి నోటు ప్రతి విబ్రటో ఎవ్రీథింగ్ డీటెయిల్గా పాడేసుకుంటా. సో ఆ ప్రాసెస్లో ఆ ఎక్స్పీరియన్స్నే ఒక సింగర్ క్రియేట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు నా మెయిన్ పర్సనాలిటీ ఎక్కువ సాంగ్స్లో ఎక్కువ కనబడే స్కోప్ ఉంటుంది. కాబట్టి ఒకే సింగర్ 2 పాటలు పాడినా, లేకపోతే నేను ఇప్పుడు రంబా రంబా అని ఒక సాంగ్ మహాసముద్రంలో ఉంది. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ దానికి వచ్చింది కమెంట్స్ చాలా. ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపం చుక్కల చుని లాగే ఉంది పాట. అది ఎందుకంటే ఇందులో కూడా నా గొంతుంది టెక్స్చర్, ఆ టెక్స్చర్లోనే. సో ఏమవుతుందంటే ఈ 2 నా కంపోజిషన్స్ అవ్వడం ప్లస్ ఇంకొకటి ఒక రిఫరెన్స్ ఇచ్చినప్పుడు నా కంపోజిషన్ మ్యాక్సిమం నేను అవాయిడ్ చేస్తాను అది చేయడానికి. నా కంపోజిషన్ నాకు రిఫరెన్స్ ఇచ్చిన వేరే కంపోజర్ రిఫరెన్స్ ఇస్తే అసలు 100% నేను అసలు అది ట్రై కూడా చేయను. అందులో ఎక్స్పీరియన్స్ డైరెక్టర్కి ఏం కనెక్ట్ అయిందో తెలుసుకుని నా స్టైల్లోకే నేను చేయడానికి ఇష్టపడతా. ఎందుకంటే నేను జనరల్గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు వేరే కంపోజర్స్ వర్క్ని. నా కంపోజిషన్ వర్క్ని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అంటే, ఇన్ఫ్లుయెన్స్ కూడా కాదు ఇన్ఫ్యాక్ట్, అది కొన్ని మూమెంట్స్లో అది నా కంపోజిషన్కి ఒక కర్వ్ ఉంటుంది. ప్రతి కంపోజర్ కొన్ని నోట్స్ని మోస్ట్లీ ఆ జంబ్లింగ్ స్టేట్ కొంచెం అక్కడ ట్రిక్కీ ఎలిమెంట్ని క్రాక్ చేసి ఉంటారు. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన కంపోజర్ కావచ్చు, ట్యూన్ కావచ్చు చిన్నప్పుడు, అంటే ఏం చెప్తారు మీరు? సాంగ్ ఒక
నాకు స్కోర్స్ ఇష్టం యాక్చువల్లీ. అది స్కోర్ కావచ్చు, పాట కావచ్చు, ఇది విని నేను కంపోజర్ అవ్వాలి అని మీరు ఫిక్స్ అయినటువంటి? అస్సలు నేను అలా అవ్వలేదు ఎప్పుడు. యాక్చువల్లీ నా జీవితంలో నేను కంపోజర్ అవ్వాలని కూడా అనుకోలే. ఇంట్రెస్ట్, మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ వచ్చినటువంటి? సో ఇంట్రెస్ట్ అంటే నేను జనరల్గా ఎక్స్పీరియన్స్ పాజిటివ్గా వచ్చింది. అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏదవుతుందంటే మేబీ మ్యూజిక్ అండ్ సౌండ్ మీద ఇంట్రెస్ట్ రావడానికి నేను వేరియస్ ప్లేసెస్కి వెళ్తూ ఉండేవాడిని. వెళ్తున్నప్పుడు హిమాలయాలకు వెళ్ళినప్పుడు చాలా సైలెన్స్ ఉన్న ఎక్కువ మంది జనాలు ఉన్న ప్లేస్లో ఉండేవాడిని కాదు. ఒక్కడే ఉండి ఐస్ కరుగుతున్నప్పుడు ఒక టోన్ ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇష్టం నాకు. ఎందుకంటే నాకు జనరల్గా నా వర్క్ ప్రొఫైల్ ఏంటి అంటే అది మ్యూజిక్ అవ్వచ్చు, ఆర్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో క్రియేటివ్ ఐడియా అవ్వచ్చు, యాప్ అవ్వచ్చు, ఏది తీసుకున్నా కూడా నేను ఎలా తీసుకుంటానంటే అది నాకు ట్రిగ్గర్ అవ్వడానికి ఫ్రమ్ సైలెన్స్ నుండి రావాలి ఐడియా. సైలెన్స్ నుండి వచ్చే ఐడియా ఏంటి అంటే ఆ ఐస్ కరుగుతున్న మూమెంట్ కూడా ఒక టోనే కదా అని అనుకుంటాం. కానీ యాక్చువల్లీ నేను నమ్మేది ఏంటి అంటే మనం చూస్తుంది వేరు, ఎక్స్పీరియన్స్ అవుతుంది వేరు. ఈ చూస్తుందాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యేదాన్ని మ్యాప్ చేయడమే మనలోని ఒక క్రియేటివ్ స్పేస్లోండి ట్రిగ్గర్ అయ్యే ఒక ఎలిమెంట్, డార్క్ ఎలిమెంట్. సో ఆ ఐస్ కరుగుతున్నప్పుడు వచ్చే ఎలిమెంట్లో ఈ ఏరియాని, హిమాలయాల ఏరియాకి అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవ్వడానికి ఐస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆస్పెక్ట్స్. అది కరుగుతున్నప్పుడు ఉన్న టోన్ కానీ అది మనకు వినపడదు, కానీ ఆరా క్రియేట్ అవుతూ ఉంటుంది, ఆ టోన్ ఆరా. ఎందుకంటే అంత మాలిక్యులర్ పార్ట్లో ఉన్న ఐస్, అంత వ్యాస్ట్గా ఉన్న ఐస్ కరుగుతున్నప్పుడు ఆబ్వియస్గా సౌండ్ వస్తుంది, అది మనకు వినపడదు. ఎందుకంటే మనం అనుకుంటున్న సైలెన్స్ ఒక స్టూడియోలో కూర్చుంటే ఒక సైలెంట్గా ఉంటుంది, అది సైలెన్స్ కాదు, అదేదో ఇన్ఫ్లుయెన్స్ అయిన సైలెన్స్ యాక్చువల్లీ. ఇప్పుడు ఖుషి ఉంది, ఖుషి ఫిల్మ్ ఈజ్ అ మ్యూజికల్ హిట్. అంటే లిటరల్లీ ఇప్పుడు రిలీజ్ అవుతున్న కొన్ని ఫిల్మ్స్ వాటిలో పీపుల్ కాన్సర్ట్స్ లాగా వెళ్ళి థియేటర్స్లోనే డాన్స్ చేస్తున్నారు. అట్లా ఈ పర్టికులర్ ఫిల్మ్ మ్యూజికల్ది రిలీజ్ అయితే బాగుంటుంది అని మీకు అనిపించిన ఫిల్మ్ ఏంటి? విచ్ యూ రిమెంబర్, మీకు బాగా చిన్నప్పుడు గుర్తున్నారు ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయితే చాలా బాగుంటుంది మ్యూజికల్ పరంగా అప్పట్లో? ఎందుకంటే వేరు చాలా మ్యూజికల్ హిట్స్ ఉండేవి కదా అప్పట్లో. సఖీ ఇష్టం నాకు, సఖీ చాలా ఇష్టం. వెరీ నైస్. అండ్ చెలి ఇష్టం. అది ఒక్క పాట, ఒక్క మూవీ అని కూడా చెప్పలేము. సూపర్, సో ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ సో మచ్. మీ సెకండ్ సింగిల్ ఓ బంగారం వినరో భాగ్యం విష్ణు కదా, ఆ లార్డ్ విష్ణు బ్లెస్సింగ్స్ మీ మీద ఉండి. అండ్ ఒక సీక్రెట్ చెప్పండి, మీరు ఏంటి ఇట్లా సినిమా హీరోలాగా తయారయ్యారు మీరు? అంటే ఇట్లా ఇంత షెడ్ అయిపోయి సన్నబడిపోయి? ఇంకా డైట్ చేశాను యాక్చువల్లీ, బాగా లావుగా ఉండేవాడిని. ఇన్ఫాక్ట్ RX 100 ముందు చాలా సన్నగా ఇలాగే ఉండేవాడిని. సో ఎట్లా అంటే ఇంత ఈ సన్నబడ్డానికి రీజన్ అంటే సినిమాలో ఏమైనా ట్రై చేస్తున్నారు, యాక్టింగ్ ఏమైనా అట్లా ఏమన్నా? లేదు, సీరియస్ డైట్ ఫాలో అయ్యాను ఒక 9-10 months పాటు. చాలా క్రేజీ ట్రాన్స్ఫర్మేషన్ ఇది. అమ్మో, మిమ్మల్ని ప్రీవియస్ గా చూస్తే అది వేరు, ఇప్పుడు ఇన్ఫాక్ట్ RX 100 ముందు ఇలాగే ఉండేవాడిని. ఇప్పుడు ఈ ఫిల్మ్ టైంలో వెరీ నైస్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత టైం ఇచ్చి మీ ట్యూన్స్ ప్లే చేసి, అండ్ హోప్ వినరో భాగ్యం విష్ణు కదా కాదు. అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే దాని తర్వాత ఏమని? నెక్స్ట్ ఇప్పుడు మామ మశ్చంద్ర అని సుధీర్ బాబు గారిది చేస్తున్నాను. వెరీ నైస్. హర్షవర్ధన్ గారు డైరెక్టర్. ఓకే. అండ్ ఇంకొకటి గమ్ గమ్ గణేష అని ఆనంద్ దేవరకొండ గారు హీరో, ఉదయ్ అని. మనం ఇందాక విజయ్ దేవరకొండ ట్యూన్ ప్లే చేసినాం, అదే ఆనంద్ దేవరకొండకి సెట్ అయిపోతుంది మనకి, అంతే ఫిక్స్. వెరీ నైస్. ఇన్ఫాక్ట్ ఆనంద్ దేవరకొండ గారి మూవీ గమ్ గమ్ గణేషకి చేసిన సాంగ్స్ అయితే అందరికి చాలా బాగా నచ్చాయి. ఇన్ఫాక్ట్ అవి కూడా ట్రిప్పీగా అవుతాయి డెఫినెట్లీ ఆడియన్స్కి. అదే మంచి సాంగ్స్ కుదిరాయి అందులో కూడా. మూవీ కూడా డిఫరెంట్ మూవీ. అది మామ మశ్చంద్ర కూడా చాలా, అంటే నాకు లక్కీ థింగ్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క జానర్ అయింది, సో ఎక్స్ప్లోర్ చేయడానికి స్కోప్ దొరికింది. మామ మశ్చంద్ర అసలు కంప్లీట్లీ డిఫరెంట్ జానర్ నేను చేసిన దానిలో, గమ్ గమ్ గణేష చేసిన దానిలో డిఫరెంట్ జానర్. అండ్ చేస్తున్న నెక్స్ట్ మూవీ హరోం హరా అని ఒకటి చేస్తున్నాను, సుధీర్ బాబు గారిది. అది కూడా జ్ఞానసాగర్ ద్వారకా అని అతను డైరెక్టర్. సో మంచి మూవీస్ అన్ని, చాలా మంచి పాజిటివ్ మూవీస్ అన్ని వస్తాయి. వెరీ గుడ్. మీకు వినరో భాగ్య విష్ణు కదా నుంచి ఇంకా సక్సెస్ ట్రాక్ ఇట్లా వెళ్తూనే ఉంటుంది మీది. మీ ట్యూన్స్ అట్లా కొత్త ట్యూన్స్ ప్లే చేసినట్టు ఆన్ స్పాట్ అట్లాగే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మాకు ఇచ్చిన. థ్యాంక్ యూ. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. దట్ వాజ్ చైతన్ భరద్వాజ్ గారు ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫిల్మీ ఫోకస్. సో సెకండ్ సింగిల్ రిలీజ్ అవుతుంది ఓ బంగారం. సో వినరో భాగ్యం విష్ణు కథలో మీరు విన్నర్ కదా, వాసవ సుహాస గమనసుదా పాట 1.7 million హిట్ అయింది. ఇంకా చాలా ఫిల్మ్ చేశారు, పిల్లారా, RX 100, ఎన్నో, మహాసముద్రం, చాలా ఫిల్మ్స్, మన్మధుడు 2. ఓకే, until next time on Filmy Focus, this is your host Kalyan signing off. Love you, take care, tata, bye bye.